హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ఎడిటోరియల్ కథ అది సంగతి. ఒకసారి స్కాట్లాండ్కు చెందిన ఒకానొక పెద్ద మనిషి వీధి వెంట వెళ్తుంటే అక్కడ ఒక పాడుపడిన బావిలోంచి సేవ్ మీ అంటూ బలహీనంగా ఒక గొంతు వినపడింది. వెంటనే వెళ్ళి అతడు బావిలోకి తొంగి చూడగా పాపం ఒక పిల్లవాడు ఆ నీళ్లలో మునకలేస్తూ ప్రాణం కోసం కొట్టుకుంటున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఎంతో శ్రమ కోర్చి ఆ బాలుడిని బావిలోంచి బయటికి తీసి పుణ్యం కట్టుకున్నాడు పెద్ద మనిషి. మర్నాడు ఉదయానికల్లా వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద పడవలాంటి కారు ఒకటి వచ్చి ఆగింది. అందులోంచి సూటు బూటు వేసుకున్న ఒక ధనవంతుడు క్రిందికి దిగి తన కొడుకు ప్రాణాలను కాపాడిన ఆ పెద్ద మనిషికి కృతజ్ఞతలు తెలిపి అతనికి భారీగా సన్మానం చేయాలనుకుంటున్న తన కోరికను వెలిబుచ్చాడు. సాటి మనిషికి సహాయం చేయడం కనీస కర్తవ్యం. ఆ స్థానంలో మీరున్నా అదే చేసేవారంటూ ధనవంతుడి అభ్యర్థనను సున్నితంగా త్రోసిపుచ్చాడు పెద్ద మనిషి. ఆ ప్రక్కనే నిలబడి ఈ తతంగాన్నంతా చూస్తున్న పెద్ద మనిషి కొడుకును దగ్గరగా తీసుకుంటూ ఆ ధనవంతుడు, అయితే కనీసం ఈ అబ్బాయిని మంచి చదువులు చదివించే అవకాశమైనా ఇవ్వు, నువ్వు గర్వపడేలా వీడిని తీర్చిదిద్దుతానంటూ మరో మాట మాట్లాడే అవకాశం అతనికి ఇవ్వకుండా పిల్లవాడిని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. కాలక్రమంలో చక్కగా విద్యాబుద్ధులు నేర్చి పెరిగి పెద్దవాడైన పిల్లవాడు గొప్ప శాస్త్రజ్ఞుడైన అలెగ్జాండర్ ఫ్లెమింగ్గా జగత్ ప్రసిద్ధిగాంచాడు. కొంతకాలం గడిచాక ఫ్లెమింగ్తో పాటే పెరిగి పెద్దయి రాజకీయాల్లో ప్రవేశించిన ధనవంతుని కొడుకును న్యూమోనియా అనే ప్రాణాంతక వ్యాధి చుట్టుముట్టింది. ఎందరు డాక్టర్లు చికిత్స చేసినా, ఎన్ని మందులు వాడినా లాభం లేక ఒక్కగానొక్క కొడుకు రోజు రోజుకు చావుకు దగ్గరవుతుంటే చూసిన ధనవంతుడి బాధకు అంతే లేకుండా పోయింది. తనకు విద్యాబుద్ధులు నేర్పించి నలుగురు గర్వపడేలా తనను తీర్చిదిద్దిన పెంపుడు తండ్రి రుణం తీర్చుకోవాలనుకున్న ఫ్లెమింగ్ రాత్రింబగళ్ళు రోగినే కనిపెట్టుకుని ఉంటూ రోగాన్ని అధ్యయనం చేస్తూ తన పరిశోధనలను మరింత తీవ్రతరం చేసి పెన్సిలిన్ అనే వ్యాక్సిన్ను కనిపెట్టాడు. ఆ వ్యాక్సిన్ కేవలం ధనవంతుడి కొడుకు ప్రాణాలను కాపాడడమే కాదు, ప్రపంచ వైద్య చరిత్రనే మలుపు త్రిప్పింది. ఆ ధనవంతుడి పేరు రాండాల్ఫ్ చర్చిల్. మరి అతడి కొడుకు ఒకప్పటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. చేస్తున్న పనుల పట్ల మనం నిరంతరం ఎరుకతో ఉంటే మనకు దక్కాల్సిన ఫలాలన్నీ దక్కుతూనే ఉంటాయి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా. థ్యాంక్ యూ.